ఈరోజు మనం చూస్తున్నాము గ్రీన్ మసాలా ప్రాన్ పులావ్ అన్నమాట. చాలా టేస్ట్ అదిరిపోయింది. సో, ఆ పుదీనాకు, చిల్లీ ఫ్లేవర్ ఘాటు ఘాటుగా తెలుస్తూ అద్దిరిపోయింది అంతే. వీడియోలోకెళ్ళిపోతే కొత్తిమీర, పుదీనాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. హోల్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. డైరెక్ట్‌గా స్టవ్ దగ్గరికెళ్ళిపోయి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఒక పక్కన గుడ్లు కూడా ఉడకపెట్టేసి పీల్ తీసి పెట్టేసుకున్నాననమాట. స్టవ్ వెలిగించి హండీ పెట్టుకొని ఆయిలు చలికి గడ్డగట్టేసింది. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, హోల్ బిర్యానీ మసాలా వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసి అవి కూడా బాగా మగ్గాక గ్రీన్ మసాలా అని చెప్పాను కదా! అల్లం, వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయ, కొంచెం పుదీనాకు వేసి పేస్ట్ చేశాననమాట. అది వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి, మనం నీట్‌గా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకొని, ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని, సో, మనం ముందుగానే ఉడకపెట్టి ఓవెన్ పీల్ చేసుకున్నాం కదా! గుడ్లకి నాటులు పెట్టుకొని ఇందులో వేసేసుకొని, ఆయిల్‌లో మగ్గించి దగ్గర పడిన తర్వాత ఈ కప్పుతో నేను 2 కప్స్ ఆఫ్ రైస్ 1 కప్ రైస్ తీసుకున్నాను. అందుకే 2 కప్స్ వాటర్ తీసుకున్నాననమాట. వాటర్ వేసి, ఉప్పు వేసి బాగా పొంగులొచ్చిన తర్వాత రైస్ వేసేసాను. చాలా వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.